అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏర్ బైపాస్ రోడ్డులోని రాస్ బిల్డింగ్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అదేవిధంగా ఐసిడిఎస్ ను బలోపేతం చేసి అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేణుగోపాల్, బుజ్జి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జయప్రభ, జ్యోతి, సురేఖ, వరలక్ష్మి, సుజిత, నగరంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అతిగతి ఏమాత్రం జరగనటువంటి పరిస్థితి. పైపెచ్చు మనల్ని పాలిస్తున్నటువంటి పాలకులు మన విషయాలకు సంబంధించి మర్చిపోయారేమో, కనీసం వాళ్ళకి గుర్తు చేద్దామనేటువంటి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు మనం తీసుకున్నాం. అందులో భాగంగా గత ఒక 25 రోజుల క్రితం ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించాం. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మన నాయకత్వాన్ని అర్ధరాత్రి పూట ఆ టెంట్ పైన అటాక్ చేసి నాయకులందరినీ తీసుకొని వెళ్ళి నిర్బంధించారు. మరి నాయకులను నిర్బంధించారు సరే, మరి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో మాత్రం ఏ అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. యూనియన్ టౌన్ కార్యదర్శి సిఐటియు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అంగన్వాడీ కార్యకర్తలందరూ ఇక్కడ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వం ఈయన అటువంటి హామీలను ఈ ప్రభుత్వం మేము నెరవేర్స్తామని చెప్పి ఇంతవరకు ఒక్క కోరిక కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఉగాది తరువాత మీకు తీపి కబురు చెప్తామని చెప్పినటువంటి అధికారులు ఇంతవరకు ఉగాది పోయినా కానీ మా కష్టాలు అనేది ఇంతవరకు తీరలేదు. మేము అడిగింది గొంతెమ్మ కోరికలేం కోరలేదు. మా కనీస వేతనం ఇవ్వాలనేసి, అదేవిధంగా ఎండలకు పిల్లలు అల్లాడిపోతున్నారు. వేసవి సెలవులు తెలంగాణ లాగా ఇక్కడ కూడా 1 మంత్ సెలవులు ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ అమలు చేయాలనేసి ఈ 3 డిమాండ్ల మీద మేము ప్రధానంగా అడిగాము. విజయవాడలో ధర్నా చేసినప్పుడు ఆ రోజు ఆ విధంగానే మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లను వ్యానుల్లో వేసుకొని పోయి, బస్సుల్లో వేసుకొని పోయి చాలా ఇదిగా మమ్మల్ని నిర్బంధించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మా కోరికలు తీరుస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. ఈ డిమాండ్ల మీద వీళ్ళు ఏదైనా తెలియజేయకపోతే మేము వేరే కార్యక్రమాన్ని కూడా మేము కొనసాగిస్తామనేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అవుతానేమన్నట్లు అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం కావడానికి ఏ ప్రభుత్వం కూడా, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. జీతాలు పెంచండి అని చెప్పి గత వైసీపీ గవర్నమెంట్లో 42 రోజుల పాటు పోరాటం చేస్తే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ టీచర్లు చేస్తున్న పోరాటం న్యాయమైంది, జీతాలు పెంచాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా మా ప్రభుత్వం వస్తే జీతాలు ఖచ్చితంగా పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. కనీసం ఏమాత్రం జీతాలు పెంపు గురించి మాట్లాడట్లేదు. గత నెల 27వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు గత పోరాటం చేస్తే కనీసం ఏమీ అతిగతి లేకుండా, సమస్యలు పరిష్కరించకుండా చలో విజయవాడ కార్యక్రమం చేస్తే అక్కడ అడ్డుకోవడం, అరెస్టు చేయడం అనేటువంటి టీచర్లు అవమానపరిచారు. ఉద్యమాన్ని నీరు గార్చడం కోసం చాలా తీవ్రమైనటువంటి కూటమి ప్రభుత్వం చేసింది.
ఈ కూటమి చేసినటువంటి ఈ కుట్రలు ఏవి సిఐటి దగ్గర ఏమి చెల్లుబాటు కావని చెప్పి అంగన్వాడీ టీచర్లు చేస్తున్నటువంటి పోరాటం ఫలిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నువ్వు కాలయాపన చేస్తూ ఉంటే మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సిఐటి యూనియన్గా హెచ్చరిక చేస్తాను.